ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంది ఇట్లా కనపడుతుంది అనుకుంటున్నారా? ఈరోజు అయితే ఒక 2 విషయాలు మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నానండి. రెండు కూడా ఉపయోగపడే అన్నమాట. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మెయిన్ వచ్చేసి విషయం ఏంటంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదే నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. చివరి వరకు కూడా చూడండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా వీడియో లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అయితే ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఒక 2 విషయాల గురించి అయితే నేను మాట్లాడాలని అనుకుంటున్నానండి. అదేంటంటే ఇప్పటి వరకు నేను డ్రెస్సులు కుట్టడం, ఇంకా బ్లౌజులు కుట్టడం అలా చూపించాను కదా. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అసలు టచ్ లేని వాళ్ళకి నేర్పించాలని అనుకుంటున్నాను అనమాట. అది ఎప్పటి నుంచో అనేదే అనమాట. అయితే ఒక సిస్టర్ వచ్చేసి బ్లౌజులు నేర్చుకుంది కదా, బ్యాక్ పార్ట్. తను వస్తుందేమో అనుకున్నాను, కానీ తనకి కొంచెం ఫీవర్ అంట, పిల్లలకు కూడా ఫీవర్ ఉందంట. ఇంకా అందుకనే తను వచ్చిద్దా లేదా అనేది డౌట్ అనమాట. అయితే నేను నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా నేను స్టిచ్చింగ్ అసలు రాని వాళ్ళకి ఏ విధంగా నేర్పాలి, ఎలా కొలతలు తీసుకోవాలి, బాడీ కొలతలతో సహా చూపిస్తానండి. బాడీ కొలతలు ఇంకా మన డ్రెస్ కొలతలతో కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను నేర్పిస్తానండి. మెయిన్ వచ్చేసి బ్లౌజులు అనమాట. మనకి ఎక్కువగా స్టిచ్చింగ్ వచ్చేది ఏదంటే బ్లౌజ్ అనమాట, ఎక్కువగా బ్లౌజులు అనమాట. ఇంకా ఒకవేళ మీకు ఏం కావాలనేది కూడా కామెంట్స్లో అడుగుతూ ఉండండి. నేను ఖచ్చితంగా అయితే మీకు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా కుదిరితే ఇంకా అంటే కంటిన్యూగా మన ఛానల్ చూస్తూ కొంచెం నాకు కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇంకా నాది వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తానండి. ఇంకా ఏంటంటే వాట్సాప్ నెంబర్ ద్వారాగా కొంచెం వాళ్ళతో నేను మాట్లాడడానికి కూడా వాట్సాప్ ద్వారాగా కుదురుతుంది కాబట్టి చూస్తూ ఉండండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. అవసరమైతే చిన్న వీడియో తీసి మీ వాట్సాప్ నెంబర్కి కూడా నేను అట్లా పంపిస్తూ ఉంటాను. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే ఎలా కుట్టాలి, ఏం కుట్టాలి అనేది నాకు అర్థమవుతుంది. నేనైతే బ్లౌజులతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ కామెంట్ ఏంటి అనేది కూడా తెలియచేయండి. మీరు చెప్పింది నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట. అంటే మీకు ఏది అవసరం అది నేర్పిస్తూ ఉంటాను. ఓకే అండి. రేపటి నుంచి అయితే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెడతాను. ఇంకొకటి విషయం ఏంటంటే 2 విషయాలు అన్నా కదా. ఇంకొక విషయం ఏంటంటే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందండి. అంటే మిషన్ ఎవరెవరైతే కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళకన్నమాట. ఓకేనండి. చాలామంది మిషన్లు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటుంటారు కదా, ఆలోచనతో ఉండుంటారు. వాళ్ళకు ఒక చిన్న సలహా అండి. అదేంటంటే మీరు మిషన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా షాప్కి వెళ్ళండి. డైరెక్ట్గా షాప్కే వెళ్ళి కొనుక్కోండి. మధ్యలో వేరే వాళ్ళ ద్వారాగా తెప్పించుకోవటం అట్లా ఏమీ చేయకండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, దూరం అయినా పర్లేదు, మీరే వెళ్ళి కొనుక్కోండి. చూసుకొని దగ్గరుండి చూసుకొని ప్రజెంట్ ఏం మోడల్ ఉంది ఏంటి, ఏదైతే స్పీడ్ నడుస్తుంది అనేది కూడా కొన్ని కనుక్కొని షాప్లోనే తీసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అండి, నేను రీసెంట్గా ఒక పీకో మిషన్ అంటారు, జిగ్జాగ్ మిషన్ అనమాట. ఓకే అండి. అది నా దగ్గర లేదనమాట. అంటే ఇంతకు ముందు ఉంది, 10 ఇయర్స్ నేను వాడాను. వేరే సిస్టర్ అనమాట, తనకి హెల్త్ బాగోక రమ్య రిపేర్ చేయించుకుని వాడుకో అని ఫ్రీగా ఇచ్చారనమాట. 10 ఇయర్స్ నేను ఫ్రీగానే వాడుకున్నాను అక్కదైతే. ఇంకా తర్వాత మేము ఇటు ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు అక్కది తనకిచ్చేసాను అనమాట. తనకిచ్చేసాను. ఇక్కడికి వచ్చాక కొనుక్కుందాం అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో ఆలోచన చేస్తూ ఉన్నా. ఇంకా ఎక్కువగా శారీస్ పీకో అంటే జిగ్జాగ్ చేయమని అడుగుతున్నారు, పీకో చేయమని. ఇంకా నా దగ్గర ఏమో పీకో మిషన్ లేదు కదా, బయటకి ఇస్తా ఉన్నాను అనమాట. ఎన్ని చీరలు అంటే నా చేతుల మీదుగా కొన్ని వందల చీరలు ఇచ్చుంటా, వందల చీరలు అనమాట. అయితే ఏమైందంటే ఇంక అట్లా నాకు అలవాటు జిగ్జాగ్ మిషన్ అనమాట, పీకో మిషన్. అంటే ఆంధ్ర సైడు జిగ్జాగ్ అంటారు, తెలంగాణ సైడ్ వచ్చేసి పీకో అంటారనమాట. ఏరియాకు ఒక భాషలాగా అనమాట. అందుకని పీకో జిగ్జాగ్ కూడా అంటున్నాను. అయితే ఏమంటే నాకు ఈ 10 ఇయర్స్ కూడా పిల్లలకి ఏదన్నా మోడల్ ఫ్రాకులు కుట్టేసి పీకో చేయటం అట్లా అలవాటు అయిపోయింది అనమాట. స్టిచ్చింగ్ కంటే అంటే మడత పెట్టి కుట్టడం కంటే కూడా పీకోది చాలా నీట్గా అందంగా ఉంటుంది అనమాట. అది అలవాటు అయిపోయింది. ఇంకా నేను కొనుక్కోవాలని ఆశపడతా ఉన్నా. ఇంకా
ఇంకా మా హస్బెండ్ని శామ్ని చాలాసార్లు అడిగాను అనమాట, తీసుకోవాలనుకుంటున్నా చూడు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకా ఫైనల్గా తనైతే సరే తీసుకుందని చెప్పేసి ముందుకు వచ్చారనమాట. అయితే ముందుకు వచ్చిన తర్వాత నేను మిషన్ తీసుకున్నాను. అయితే షాప్కి వెళ్ళి కనుక్కున్న తర్వాత ఏమైందంటే ఇంక వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ చెప్పారు. 12,000 10,000 అట్లా చెప్పారనమాట. నాకేం అనిపిస్తుందంటే ఓన్లీ హెడ్ ఒకటి తీసుకుందాము, నాది ఎట్లా చిన్న మిషన్ అనమాట స్టిచ్చింగ్ చేసేది. ఫ్యూచర్లో కొద్ది పెద్ద మిషన్ తీసుకుందాం అన్న ఆలోచన అయితే ఉంది. అందుకని నేను ఏం చేశానంటే హెడ్ వర్క్ తీసుకొని ఈ స్టాండ్కి పెట్టేసుకుందాము. మనకి ఎక్కువగా పీకోస్ ఎక్కువ రావండి, తక్కువ అనమాట. ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అయితే ఏమంటే అది కూడా తీసి పెట్టుకుంటే పిల్లలకి యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. బయట కూడా ఇప్పుడు ఒక్కొక్క చీర కుట్టాలంటే 70 రూపాయలు 60 రూపాయలు అట్లా తీసుకుంటున్నారండి. ఒక్కోసారి అయితే 4-5 చీరలు కూడా నేను వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట తీసుకొని. ఒక్కోసారి 10 చీరలు 15 చీరలు కూడా అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అట్లా నేను తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నా. ఇంకా తెలిసిన అన్నకన్నా ఇట్లా ఎక్కువ రేట్ చెప్పారు పలానా షాపులో అంటే, ఆ అన్న కూడా సీనియర్ అనమాట, జెంట్స్ టైలర్ అనమాట, చాలా సీనియర్. తెలిసిన అన్నకి చెప్తే వేరే షాప్లో చూద్దాము అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చెప్దాము అని అన్నారు. అంటే మేము ఇక్కడ కొత్త కదా, సరే అన్న చెప్పారులే అని చెప్పేసి మేము అన్న ద్వారాగా బయటికి వెళ్ళాము. అన్న ద్వారాకి వెళ్తే వాళ్ళు అంటే మధ్యలో బ్రోకర్లు అంటారు కదా, అట్లా అనమాట. ఏమంటారు నాకు తెలీదు, సారీ. అంటే ఆయన కూడా నాకు మిషన్ తెచ్చి ఇచ్చిన ఆయన కూడా ఇంకా జెంట్స్ బట్టలు కుట్టే ఆయన అనమాట. అయితే ఏమైందంటే తను తెచ్చిస్తా అన్నారు. అయితే మేము ఏమన్నామంటే గేర్ మోడల్ అంటే నేను యూట్యూబ్లో చెక్ చేసినప్పుడు ఏమైంది, గేర్ మోడల్ అంట, అంటే చైన్ ఊకే తెగిపోతుందంట. అట్లాంటిది వద్దు, ఇప్పుడు ట్రెండ్ ఏది నడుస్తుందో అది తీసుకురండి అని చెప్పేసి అన్నాం. ఆయన ఏం చేశారంటే ఓల్డ్ మోడల్ అనమాట, పాత మిషన్ తీసుకొచ్చేసి మాకు చెప్పారు. అయితే దాన్ని ఎన్నిసార్లు రిపేర్ చేసినా అస్సలు అవ్వట్లేదు. ఇంకా దగ్గరగా నేను తీసుకున్నది ఒక 7,000 అయితే అది రిపేర్కి వచ్చేసి ఇంకొక 1,000 ఎక్స్ట్రానే అయింది. అయినా కానీ నేను రిపేర్ చేయించుకున్న, ఆ మిషన్ ఇప్పించిన ఆయన కూడా వచ్చి ఇంటికి వచ్చి రిపేర్ చేశారు, కానీ ఏం అవ్వలేదు. సరేలే అని చెప్పేసి నేను కూడా ఒక 1000 పెట్టేసి రిపేర్ చేయించా. మళ్ళీ బుట్ట బాపుల్ని అన్నీ మార్చాను అనమాట. ఒకవేళ బుట్ట ఇవన్నీ మారిస్తేనన్నా ఏమన్నా అవుతుందేమని చెప్పేసి అట్లా ప్లాన్ చేసినా కానీ అట్లా అవ్వలేదు. 1000 వేస్ట్ అయిపోయినాయి అనమాట. అంటే మిషన్ ఒక 7,000 దాకా పడింది. మళ్ళీ ఇంకా ఒక 1000 వచ్చేసి నా చేతి రిపేర్లకి అయినాయి అనమాట. అసలు ఏం పని కాలేదు. ఇంకా ఆయన వచ్చేసి మిషన్ ఇచ్చేసాం. అన్న మాకు వద్దులేండి, మేము షాప్లో తీసుకుంటాం, వద్దులే, మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని అంటే, ఇంకా ఆయనేమో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి 8 నెలలు, ఇప్పటికి 8 నెలలు అండి, డబ్బులు ఇవ్వట్లేదు, మిషన్ కూడా ఇవ్వట్లేదు అనమాట. ఇంకా మొన్న కొంచెం గట్టిగా మాట్లాడేసరికి ఇంకా 4,500 అట్లా ఇచ్చాడనమాట. ఇంకా అవన్నీ మనకి తలకాయ నొప్పి ఎందుకండి. నేను చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్ షాప్కి వెళ్ళండి, లేట్ అయినా పర్లేదు, ఇంకా కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, కానీ మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోండి. వేరే వాళ్ళ ద్వారాగా మేము తెప్పిస్తాము అది ఇదని చేయకండి. ఇప్పుడు నాకు మిషన్ తెచ్చి ఇచ్చిన ఆయన కూడా టైలరే, మరి ఆయన ఎందుకలా చేశారో ఏమో తెలియదు. మేము కూడా చెప్పాము న్యూ మోడలే తీసుకురండి, ఇప్పుడున్న ప్రజెంట్ మోడల్ తీసుకురండి అంటే పాత మోడల్ తెచ్చాడనమాట. తప్ప అయిందే. తర్వాత నేను రిపేర్లకి అక్కడికి ఇక్కడికి 3-4 చోట్లకి తిప్పాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఏమంటున్నారు, చైన్ మోడల్ అంటున్నారు. అది చైన్ ఊడిపోయినప్పుడల్లా కాస్ట్ అంటే రిపేర్లకి ఎక్కువ డబ్బులు అయిపోతాయి అంట. ప్రతి ఒక్కళ్ళు 2-3 కూడా అట్లే అన్నారు. ఇదెందుకు తీసుకున్నారు మీరు, ఇది ఊకే తెగిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట. కస్టమర్స్కి అట్లా చేయకూడదు కదా. ఎందుకంటే నాకు బెస్ట్ది ఇచ్చిందంటే నేను ఇంకొక 2-3కి పరిచయం చేస్తా, ఇట్లా తెచ్చిచ్చారు పలానా అయినా షాప్ అయినా అన్న, మీరు కూడా తీసుకోండి అని చెప్పేసి మనం కూడా చెప్తాం కదా. కానీ ఆ విలువ ఆయన పోగొట్టుకున్నాడు. ఇది నేను ఎవరి మీద నిందేయట్లేదు, కాకపోతే ఏంటంటే మీకు యూజ్ అవుతుంది. కొత్తగా ఎవరైనా మిషన్ నేర్చుకోవాలనుకుంటే అంటే కొనుక్కోవాలి అనుకుంటున్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను వీడియో చేశానండి. ఓకేనండి, 2 విషయాలు అని చెప్పా కదా. రేపటి నుంచి నేను చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే అంటే స్కూల్కి వెళ్ళి ఎలా నేర్చుకుంటారో అలా నేనైతే టైలరింగ్ అయితే నేర్పిస్తానండి. రెడీగా ఉండండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియోలో అయితే కంటిన్యూగా మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ మిషన్లు కొనుక్కునే విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనండి.
థ్యాంక్ యూ. ఇంతవరకు ఈ మ్యాటర్ విన్నందుకు మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్. చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.